విశాలమైన ప్రదేశంలో అందమైన ఇల్లు నిర్మించుకోవాలని, దాని చుట్టూ మొక్కలు చెట్లు పెంచుకోవాలని చాలా మంది భావిస్తారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సాధ్యమైన వారు ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు పెంచుకుంటారు. కొందరైతే ఇంటిపైన రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్ని మొక్కలు ఇంటి ఆవరణలో ఉండటం అంత మంచిది కాదంటున్నారు. ఆ మొక్కలేంటో, వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల మొక్కలు ఇంటి ముందు కానీ ఇంటి ఆవరణలో ఎక్కడున్నా వాటి వల్ల ఆ ఇంటిలోని వారిపై సానుకూల ప్రభావాలు, వ్యతిరేక ప్రభావాలు చూపుతాయంటున్నారు చాలామంది. బొప్పాయి చెట్టు ఇంటి ముందు పెంచటం మంచిది కాదంటున్నారు. పొరపాటున ఈ చెట్టు ఇంటి ముందు మొలిచినా దానిని వెంటనే అక్కడి నుంచి తీసివేయమని సూచిస్తున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెరగటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని, ప్రశాంతత కరువవుతుందని, సుఖ సంతోషాలు కోల్పోతారని కొందరు విశ్వసిస్తారు. బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. అంతేకాదు ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని నమ్ముతారు. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని సూచిస్తున్నారు. ఇంటి ముందు ఆవరణలో బొప్పాయి చెట్టు ఉండటం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు, కష్టాలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇంటి ఆవరణలో చెట్లను నాటేటప్పుడు వాటి గురించి తెలుసుకుని నాటడం మంచిది. అయితే ఇదంతా వారి వారి నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.